హాయ్ అండి. వెల్కమ్ టు లతా రసం. ఈ ఛానల్‌ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజైతే ఒక మంచి టేస్టీ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసానండి. అవునండి. చూస్తుంటేనే మీకు అర్థమై ఉండొచ్చు. అవునండి. బెండకాయ రోటి పచ్చడండి. చాలా అంటే చాలా బావుంటుందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు మీరైతే. కొత్తగా ట్రై చేసినా చాలా బాగా కుదురుతుంది. అలాగే వేడి వేడి అన్నంలో తింటుంటే అమృతం అండి. ప్రాసెస్ చూసేద్దామా? ఇక్కడైతే బెండకాయలు కట్ చేసుకోవాలండి. మంచిగా కడిగేసి తర్వాత ఒక 3, 4 వంకాయలు గాని కట్ చేసుకోవాలి. మీకు చూపించాలని ఇలాగా కట్ చేస్తున్నానండి నేనైతే. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నామంటే మనకు మగ్గేటప్పుడు మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు దొండకాయలండి. ఒక 5 దొండకాయలు. అవి గాని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ టమాటాలు గాని నేను ఒక 5 టమాటాలు తీసుకున్నాను. 5 తీసుకొని ఇవి గాని మధ్యలో తొడిమ భాగం ఉంటుంది గదా! అది గాని తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలండి. ఫస్ట్ నూనె వేయకూడదు. నీళ్ళు వేసుకున్నాక మనం కట్ చేసుకున్న బెండకాయలు, గుప్పెడు పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న దొండకాయలు, వంకాయలు, ఇంకా టమాటాలు, ఒకటి ఉల్లిపాయ అండి. అది గాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం నీళ్ళు వేసాం కదండీ! ఆ నీళ్ళల్లో మనం వేసిన కూరగాయలన్నీ మంచిగా ఉడకాలండి. అప్పుడైతే టేస్ట్ చాలా బావుంటుంది. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము. చూద్దామండి మూత తీసేసి. చూడండి మనం ఏసిన నీళ్ళైతే మంచిగా ఇనికిపోయినాయి గదా! ఇప్పుడు ఒక గరిటె నూనె వేసుకొని ఇంకొకసారి అలా కలిపేసుకోవాలండి. ఇలా చేశారంటే రోటి పచ్చడి సూపర్ అంటే సూపర్ అండి. అద్భుతంగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక స్పూను చింతతొక్కు వేసుకోవాలండి. మీ దగ్గర చింతతొక్కు లేదు అంటే చింతపండైనా వేసుకోవచ్చు. బావుంటుందండి. సూపర్‌గా ఉంటుంది. ఇలా ఇంకొకసారి కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ మంచిగా ఉడకనిచ్చుకుందామండి. చూడండి ఇక్కడైతే మంచిగా ఉడికిపోయినాయి కదా! ఇంకొకసారి అలా కలిపేసుకున్నాక లాస్ట్‌లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసామంటే పచ్చడిలో టేస్ట్ సూపర్ అండి. నిజంగా నమ్మరు గానీ ఆ టేస్టే వేరుంటుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రోట్లో ఒక 5 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని మనం ముందుగా మగ్గపెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు ఉన్నాయి కదండీ! వేసుకొని ఒక స్పూను కల్లుప్పు వేసుకొని మంచిగా దంచుకోవాలండి. అలానే మెత్తగా దంచుకోకూడదు. కచ్చా పచ్చగా దంచుకున్నారంటేనే పచ్చడనేది టేస్ట్‌గా ఉంటుందండి. చూడండి ఇలాగా దంచుకోవాలి. చాలా సింపుల్ అండి. లాస్ట్‌లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇంకా అలాగా దంచకూడదండి. ఇలాగ చేత్తో కలిపేసుకున్నామంటే ఉల్లిపాయలు మనం అన్నంలో పచ్చడి తినేటప్పుడు ముద్ద మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ సూపర్‌గా ఉంటుందండి. నిజంగా నమ్మరు గానీ మీరు ట్రై చేయండి ఫస్ట్. అంత బావుంటుంది. చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అలా తిరుగుతూ ఉన్నాయి. మీరు గానీ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. కొత్త వాళ్ళు ట్రై చేసినా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్‌గా బెండకాయ రోటి పచ్చడైతే తయారు చేసుకున్నాం గదా! మీరు గానీ ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.